ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికీ శాంతి సమాధానం కలుగును గాక. ఓ మిత్రమా, ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని ఆశపడుతున్నా. క్రిస్మస్ అంటే ఏమిటి క్లుప్తంగా నేను వివరించడానికి ఈరోజు నేను ప్రయత్నం చేస్తున్నాను. మన గ్రామములో, మన ఇంటిలో ఎవరికైనా బర్త్డే జరిగితే ఆ ఊరంతా సంతోషపడుతుంది. అలాగే ఒక సినిమా స్టారు బర్త్డే జరిగితే ఆ దేశమంతా సంతోషపడుతుంది. అలాగే ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్న ప్రజలందరూ సంతోషపడతారు. అలాగే ఒక మిషనరీ సేవకుడు అతను సేవ చేస్తూ వస్తున్న దారిలో భయంకరమైన వర్షం కురుస్తామంటే ఎక్కడ తలదాచుకోవాలని అతనికి అర్థం కావట్లేదు. పక్కనే ఉన్న రాజుగారి ప్యాలెస్లో వెళ్ళి ఆ రాత్రి తలదాచుకున్నాడు. ఉదయం లేవగానే రాజబంటులు తీసుకుని రాజుగారి స్థావరం తీసుకెళ్లారు. రాజా, ఈ మిషనరీ రాత్రంతా ఈ యొక్క మన ప్యాలెస్లో తలదాచుకున్నాడు అన్నారు. రాజుగారు అతని మిషనరీ పిలిపించి, మరి ఏమయ్యా, ఇదేమైనా సత్రం అనుకున్నావా? రాత్రంతా ఇక్కడ పడుకున్నావు అని గద్దించాడు. అందుకు ఆ మిషనరీ, రాజా, నేను సత్రమే అనుకున్నానే అని అన్నాడు. రాజుగారి కోపం వచ్చి, ఏమయ్యా, ఎలా కులంగా మాడుతున్నావా? నేనెవరు? రాజుని అన్నాడు. సూర్యరాజా, నీ తర్వాత ఈ యొక్క రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు? ఆ ముత్తాత అతను ఉన్నాడా? చనిపోయాడు. తర్వాత ఎవరు పరిపాలించేశారు ఈ రాజ్యాన్ని? మా యొక్క తాత ఉన్నారా? ఆయన చనిపోయాడు. తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలించాడు? నేను. మీ తర్వాత నా యొక్క కుమారుడు పరిపాలిస్తాడు రాజ్యాన్ని. చూడు రాజా, ప్రతి రాజు ఈ యొక్క రాజ్యంలో పరిపాలిస్తున్నాడు, చనిపోతున్నాడు. అంటే పుట్టడం ఎంత నిజమో చనిపోవడం అంతే నిజము. ఇక మీ రాజులు పుడుతున్నారు, రాజ్యం ఏలుతున్నారు అంటే ఇది సత్రమే కదా. అందుకో రాజు ఆలోచపడ్డాడు. చూడు రాజా, మనిషి పుట్టిన తర్వాత జీవించిన తర్వాత భూలోకంలో తర్వాత అతను చనిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు మీకు తెలుసా అని మిషనరీ రాజుగారిని ప్రశ్న వేశాడు. అందుకు రాజుగారు, నాకు తెలియదు అన్నాడు. మీ మంత్రి గారిని అడగండి. మంత్రి గారు, నీకేం తెలుసా? నాకు తెలియదు రాజుగారు అని జవాబు ఇచ్చాడు. అందుకు ఆ మిషనరీ, చూడండి రాజా, ఈ పరిశుద్ధ గ్రంథముల బైబిల్లో ఇలా రాయబడింది, వినండి అన్నాడు. ఆది కాండములో 2వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పబడినట్టు, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మైనను. దేవుడైన యెహోవా మట్టి తీసి ఆ మట్టి బొమ్మ చేసి దేవుడు స్వరూపములో దేవుడు జీవవాయువు ఊదగా నరుడు నాసిక రంధ్రములో అతను జీవాత్మైనను. ఇక్కడ జీవ ప్లస్ ఆత్మ అయినను. తర్వాత ఆ మనిషి భూలోకములో మొట్టమొదటి మనిషిగా పుట్టిన ఆదాము ద్వారా అవ్వ పుట్టారు. తినరాని పండు ఆనాడు ఏదో తోటలో తిన్న తర్వాత యొక్క యెహోవా దేవుడు అవ్వని ఆదాముని ఈ పండు తినిపించిన ఆ యొక్క సర్పాన్ని శపించి మరి ఏదో తోట నుంచి బయటికి పంపేశారు. ఆనాడు ఈ భూలోకములో భూమి పైన పాపము ప్రవేశించింది. అందుకే ప్రసంగి 12వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పబడినట్టు, మన్ననిది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. మన్ననిది మరలా భూమికి చేరుతుంది. అంటే ఆనాడు దేవుడు మట్టిని చేసిన ఈ బొమ్మ ప్రాణం పోయినప్పుడు ఈ మట్టి భూమిలోకి చేరిపోతుంది, అంటే భూస్థాపన అవుతుంది. అలాగే ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడి నుంచి వచ్చిన ఆత్మ తిరిగి అక్కడికి వెళ్ళాలా. దేవుడి దగ్గరికి వచ్చిన ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలా. కానీ చాలామంది ఈ భూలోకం వచ్చిన దారి మర్చిపోయి వాళ్ళు దారి తప్పిపోయి కొంతమంది పరలోక రాజ్యం వెళ్తున్నారు, కొంతమంది ఏమో నరకానికి పాత్రలు అవుతున్నారు. రాజుగారు అని అన్నాడు. చూడండి రాజుగారు, ఆనాడు వేదములో
శ్లోకం చెప్పబడింది. అసుతోమా సద్గుమయ్య, తమసోమా జ్యోతిష్మయ్య, మృత్యోమా మృతమయ్య, శాంతి శాంతి శాంతి. దానికి అర్థం ఏమిటంటే, అసత్యము నుండి సత్యం వైపు నడిపించు, చీకటి నుండి వెలుగు నడిపించు, మృత్యుంజయం నుండి పరలోకానికి నడిపించు. ఓ దేవా ఓ దేవా, ఆనాడు నశించిపోతున్న ఎంతో మంది తర్పణాలు వదులుతున్నారు, ఈ యొక్క నది స్థానాలు చేసుకుంటూ ఈ యొక్క పద్యాన్ని పాడేవాళ్ళు. అందుకే 2023 సంవత్సరం క్రితమే యెహోవా ప్రియకుమారుడు యేసు భూలోకానికి పంపించాడు. ఈ లోకములో జన్మించిన ప్రతి వ్యక్తి ఒక దినము మరణించవలసిందే. మరణము జయించిన వారు ఈ లోకములో ఎవరు లేరు. మరణము జయించిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. అందుకే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో చెప్పబడినట్టు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21-22 వాక్యములు చెప్పబడినట్టు, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ వలన కన్ని గర్భమునందు జన్మించును, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదును. ఈయన ప్రభు క్రీస్తు అని వాయబడిన క్రీస్తు అనగా అభిషక్తుడు, యేసు అనగా రక్షకుడు అని అర్థము. ఆనాడు యేసు ప్రభు ఈ భూలోకాన్ని పుట్టాడు కాబట్టి ప్రతి ఒక్కరు క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆనాడు క్రిస్మస్ దానికి అర్థము క్రైస్ట్, గ్రీకు పదములు అభిషేకించిన వాడు, మాస్ అనగా ఆరాధించిన వాడు, అది లాటిన్ పదములు. క్రీస్తు ఆరాధించవలను, దానికి అర్థం క్రిస్మస్ అంటే. ఆనాడు యేసు ప్రభు కన్ని గర్భము ధరించి మేరీమాత తల్లి యోసేపు తండ్రి వాళ్ళ దగ్గర 30 సంవత్సరములు సేవ చేసుకుంటూ 31వ సంవత్సరములో ఇజ్రాయెల్ దేశములో ఉన్న సమరియా, యూదయ, గలిలే ప్రాంతంలో ఎన్నో ప్రదేశాలు అతనికి సేవ చేశాడు. కళ్ళు లేని వాళ్ళకి చూపించాడు, మూగ వాళ్ళని మాట్లాడించాడు, కుంటి వాళ్ళని నడిపించాడు, ఎన్నో దెయ్యాల్ని వెళ్ళగొట్టాడు, ఎన్నో రోగులని స్వస్థపరిచాడు, పక్షపాతం ఉన్న వాళ్ళు కూడా బాగు చేశాడు. అలాగే చనిపోయిన లాజరు సమాధి నుండి 4వ రోజు తిరిగి లేపిన ఎంతో అద్భుత సేవ చేశాడు ఆనాడు యేసు ప్రభు. దేవుడు న్యాయవంతుడు కనుక పాపికి తీర్పు తీర్చి శిక్షించవలను. అయితే దేవుడు ప్రేమ గలవాడు కనుక పాపి ఎడల కనికరం చూపవలను. ఈ రెండో దైవిక గుణంలో రుజువుపరచుటకు దేవుడు తనే యేసుక్రీస్తు ప్రభు నామములో మానవ రూపంలో లోకమునికి అరుదించిన మనకు రక్షకుడు నిమిత్తము క్రూర సులువుపై మరణించెను. అవునండి, ఆనాడు దేవుడు న్యాయవంతుడు కాబట్టి ప్రతి మనిషి పాపంలో జీవిస్తున్న భూలోకములో వారు రక్షించడానికి తన ప్రియకుమారుడు భూలోకానికి పంపించాడు. తను క్రూరమైన సులులో మరణించాడు. ప్రతి రక్త బుట్టు భూమిపై చెందినప్పుడు ప్రతి మనిషి చేసిన పాపాలు శాపాలు అంతా తుడిసివేయబడింది. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యములో చెప్పబడినట్టు, మన అతిక్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషము బట్టి నలగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మన కాలుతో చేసిన పాపాలు అతని కాలుకు మేకులు కొట్టబడింది, మన చేతులు చేసిన పాపాలు అతని చేతులకి మేకులు కొట్టబడింది. అలాగే హృదయంలో దుష్టత కొరకు పక్క బల్యం పోడబడింది. చెడు తలంపులు చెడు ఆలోచన కలిగినప్పుడు యేసు ప్రభు తలపైన ముళ్ళ కిరీటములు పెట్టబడింది. చూశారా, ఇవన్నీ దేవుడు మన కోసం ఎన్నో చేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం చెప్పినట్టు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే యేసు ప్రభు ఈ భూలోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణము త్యాగం చేశాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, ప్రతి మనిషి కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు. అందుకే అతని పేరు కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు అనే పేరు కలిగినది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వాక్యములో చెప్పబడినట్టు, రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలదు. రక్తం చిందినప్పుడే పాపక్షమాపణ కలుగుతుందని ఆనాడు వేదములో, ఈ బైబిల్లో చెప్పబడింది. అందుకే సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోత్సాహనం అవశ్యమని
సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోత్సాహనం అవసరమని, మనుషులెవ్వరూ బలికి పనికిరాదని, పరమాత్ముడే బలి తిరిగి లేవాలని ఆరి ఋషులు పలికిన వేద సత్యం యేసులో నెరవేరినది. యేసే మరణించి తిరిగి 3 రోజు లేచాడు. సర్వ పాప పరిహారో రక్త ప్రోచనవశ్యం తద్రత్నం పరమాత్మేన పుణ్యదాన బలియోగం. అవునండి, ఆనాడు వేదములో చెప్పబడింది. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3 వాక్యములు చెప్పబడినట్టు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపము తీసివేయడం అసాధ్యము. ఈనాడు చాలామంది ఎన్నో దేవతలు, ఎన్నో గుడులు, గోపురాలు, ఎన్నో జాతరలు, తిరణాలు వెళ్ళి ఎడ్ల బలి, కోడి బలి, మేక బలి ఇస్తున్నారు. దానివల్ల ప్రయోజనం లేదని ఈ బైబిల్ వాక్యంలో చెప్పబడింది. అందుకే ప్రియకుమారుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడైన అతను భూమికి మధ్య శిలువలో మరణించి నీకోసం నా కోసము ప్రతి పాపము శాపము అంతా తొలగించబడినాడు. అందుకే లేఖనంలో చెప్పబడినట్టు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వాక్యములు చెప్పబడినట్టు, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3వ దినము లేపబడును. అవునండి, ఈ బైబిల్ లేఖన ప్రకారము యేసు ప్రభు శిలువ వేసి మరణించి సమాధి నుండి తిరిగి 3 రోజులు లేచాడని ఈ బైబిల్ మాకు సెలవిచ్చింది. ఈ ప్రపంచ చరిత్రలో మనిషి పుట్టడం ఎంత నిజమో చనిపోవడం కూడా అంతే నిజము. ప్రతి మనిషి భూస్థాపన చేయబడుతుంది. ఆనాడు యేసు ప్రభు యొక్క ఇజ్రాయెల్ దేశములో అతను కూడా భూస్థాపన చేయబడింది. ఆయన తిరిగి 3 రోజులు లేచి ఆయన యొక్క సమాధి ఇప్పుడు కూడా తెరబడింది. ఎంత గొప్ప విషయము, ఎంత ఆశ్చర్యకరమైన విషయము. అందుకే రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యంలో చెప్పబడినట్టు, ఆయన మన అపరాధము నిమిత్తము అప్పగించి మన నిమిత్తము మంతులకు శిక్షించబడును. అందుకే 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యములు చెప్పబడినట్టు, యేసు రక్తం ప్రతి పాపము మనల్ని పవిత్రగా చేయను. అవునండి, యేసు ప్రతి పాపము మనల్ని పవిత్ర చేయను. మేకబలి, గొర్రె బలి, ఎడ్ల బలి ఇవ్వడం వల్ల మన పాపాల శాపాలు తొలగిపోదు. యేసు రక్తం కడగబడిన వాళ్ళు మాత్రమే వాళ్ళ పాపాల శాపాలన్నీ తొలగిపోతుందని ఈ వాక్యములో సెలవిచ్చబడింది. అలాగే రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యములు చెప్పినట్టు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ పాపం చేసిన వాళ్ళని ఈ వాక్యములో చెప్పబడింది. 1 రాజుగ్రంథం 8వ అధ్యాయం 46వ వాక్యంలో చెప్పబడినట్టు, పాపము చేయని వాడు ఒక్కడూ లేడు. ఈ భూలోకములో ప్రతి మనిషి పాపం చేశాడు. ఈ భూలోకములు ప్రతి మనిషి మోసాలు, తెగలు, దొంగలు, వ్యభిచారములు, అపవిత్రాత్మతో బంధించబడిన వాళ్ళే ఉండారా కానీ పాపం లేని వాడు ఒకే ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ బైబిల్ వాక్యంలో సెలవించబడింది. రోమపత్రిక 6వ అధ్యాయం 23 వాక్యంలో చెప్పబడినట్టు, ఎలాగనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఒక మనిషి తెల్లారుండి సాయంత్రం వరకు పనిచేస్తే అతనికి జీతం ఇస్తారు. అలాగే మనిషి పాపం చేస్తే తనకు వచ్చే జీతం మరణము అని ఈ బైబిల్ వాక్యంలో చెప్పబడింది. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం చెప్పబడినట్టు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అన్నాడు. అయితే దేవుని కృపవరము మన ప్రభు యేసుక్రీస్తునందు నిత్య జీవము ఎక్కడ దొరుకుతుందంటే, ఈ ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా ఎక్కడ నిత్య జీవం దొరకదు. ఒక యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీకు నిత్య జీవం దొరుకుతుంది. ఎక్కడ నీకు నిత్య జీవము దొరకదు. యేసు ఒక మతానికి, కులానికి ఆయన రక్షకుడు కాదు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గము, సత్యము నడిపించడానికి పరలోక నుండి భూలోకానికి వచ్చాడు. నిత్య జీవం ఇవ్వడానికి కోసం ఇతను మన కోసము పుట్టిన దైవ కుమారుడు. అందుకే 1 యోహాను పత్రిక 1:9 వాక్యములు చెప్పబడినట్టు, మన పాపము మనం ఒప్పుకునేడలా ఎప్పుడు నీ పాపాన్ని ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నీకు రక్షకుడుగా నీకు వస్తాడు. ఎప్పుడు బాప్తిసం తీసుకుంటావో నీకు రక్షక కవచం, దేవదూతలు నీకు రక్షకులుగా ఉంటారు. ఎప్పుడు రక్షకుడుగా నువ్వు అనుకుంటావు అప్పుడు నీ పాపాలు శాపాలంతా యేసు రక్తంతో కడగబడుతుంది. ఆయన నమ్మదగిన వాడు. ఈ లోకములో మనుషులు నమ్మడం కన్నా
ప్రజలు నమ్మకున్నా యెహోవాను నమ్ముకోవడం శ్రేష్టమైనది అని బైబిల్ వాక్యంలో చెప్పబడింది. యేసు నమ్మదగిన వాడును, నీతిమంతుడు. అతను నీతిమంతుడు కాబట్టి నీ కోసం, నా కోసము, ప్రతి మానవుడి కోసము అతను సులువుయోగం చేశాడు. కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్ర చేయను. నీ పాపము, నా పాపము, ఏ పాపమైనా సరే, అది దొంగతనం కావచ్చు, మోసం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, ఏ పాపం చేసినా యేసు నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు అని ఈ లేఖన ప్రకారము మన సెలవిచ్చింది. ఒక గ్రామంలో 2 కవల పిల్లలు పుట్టారు. పెద్దవాడేమో చర్చి పాస్టర్ అయిపోయాడు, చిన్నవాడేమో దొంగతనం చేసుకుంటూ బతుకుతున్నాడు. అన్న తమ్ముడికి ఎన్నోసార్లు చెప్పాడు, తమ్ముడు దొంగతనం చేయవద్దు, తప్పు, దేవుడు నిన్ను క్షమించడు. ఎన్నోసార్లు గద్దించాడు అన్న తమ్ముడికి. తమ్ముడు అన్న మాట వినకుండా అలా కాలక్రమం జరుగుతూ పోతున్నది. ఒకరోజు తమ్ముడు దొంగతనం చేస్తూ ఉంటే ఆ ఇంటి యజమాని అడ్డుపడినప్పుడు అతను కత్తితో పొడిచి ఆ ఇంటి యజమాని చనిపోయాడు. పోలీసులు అతని తమ్ముని తరుముకొని వస్తూ ఉంటే తమ్ముడు అన్న దగ్గరికి వచ్చి, అన్నా నన్ను రక్షించు అన్నప్పుడు, తమ్ముడు ఏం చేశావు? అన్నా, నేను ఒక దొంగతనం చేశాను కాబట్టి ఆ యొక్క చేస్తున్నప్పుడు ఇంటి యజమాని చంపేశాను, పోలీసులు నా తరుముకు వస్తాడు, నువ్వు నన్ను రక్షించాను, నువ్వు కాపాడాలా తమ్ముడు అన్నను అడిగినాడు. అందుకు అన్న, తమ్ముడు అంటే ప్రాణము, తమ్ముడు అంటే చాలా ఇష్టము, తమ్ముడు నీ షర్టు మార్చుకో, నా షర్ట్ నీకు, నీ షర్ట్ నాకు ఇవ్వు అన్నారు. తెల్లని షర్ట్ వేసుకున్న అన్న తమ్ముడికి ఇచ్చాడు. తమ్ముడు రక్తపు మరకలు ఉన్న షర్టు అన్నకిచ్చాడు. 2 షర్ట్లు మార్చుకున్నారు. అంతలోపు పోలీసు వచ్చారు. రక్తపు మరకల చేతులు ఉన్న వాళ్ళని, కత్తి చేతులు ఉన్న వాళ్ళని పోలీసు తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. ఇక కోర్టులో సబ్మిట్ చేసి అతనికి మరణశిక్ష విధించారు. జైలు అధికారి, బాబు రేపు నీకు మరణశిక్ష విధించబడుతుంది కాబట్టి మీకు ఆఖరి కోరిక ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు అతను, నాకు ఆఖరి కోరిక ఉన్నది, మా తమ్ముడిని నా పిలవండి, ఆయనతో ఒక మాట్లాడాలా అన్నారు. అలాగే తమ్ముడిని అన్న దగ్గర పిలిపించారు. చూడు తమ్ముడు, నేను ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు నా మాట వినలేదు, నీకోసం నేను మరణించాను, ఎందుకంటే మరణిస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే దేవుడు నమ్ముకున్నాను కాబట్టి, దేవుడు రక్షకుడు నమ్మినాను కాబట్టి నేను సరిపోతాను. రేపు ఎల్లుండు మన్నాడు నువ్వు ఇలాగే దొంగతనం చేసుకుని పోతామంటే నిన్ను రక్షించడానికి మరో అన్న నీకు ఉండడు. కాబట్టి నువ్వు నీతి నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా బతకాలని అన్న తమ్ముడికి బోధించాడు. అన్న అని తప్పు చేయను, నీ స్థానంలో నేను ఇక పాస్టర్గా చర్చిలో పరిచయం చేస్తాను, ఎంతోమందికి సువార్త చెప్తాను, ఎంతోమందికి బోధిస్తాను, నిజమైన యేసు రక్షకుడిని బోధిస్తాను. ఆనాడు తమ్ముడు అన్నకి మాట ఇచ్చాడు. అన్న మరణశిక్ష పొందాడు. తమ్ముడు సేవ చేసుకుని హ్యాపీగా బతికాడు. ఇవన్నీ ఇక మిస్టర్ రాజు గారికి వివరించి చెప్పినప్పుడు రాజుగారు చాలా బాధపడ్డాడు. నేను ఇన్ని రోజులు ఈ లోకములు బతికిపోయాను, నిజ రక్షకుడు ఒకడు ఉండాడే విషయం నాకు తెలియలేదే అని, మీ దేవుడే నా దేవుడు, నీ నా రక్షకుడు, యేసే నిజమైన దేవుడు నమ్ముతున్నాను అని శాసనం రాసి ఆ రాజ్యం అందరికీ ప్రకటించాడు. చూశారా, ఆనాడు ఇక మిషనరీ ద్వారా ఆ రాజ్యము ప్రజలందరూ రక్షణ పొంది యోగ్యం కలిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం అన్న ప్రతి ఒక్కరు బహుగా దీవించబడాలని చిన్న ప్రార్థన యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను. మీ యొక్క శ్రేయాభిలాషి థామస్ రెడ్డి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియచేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.